పిల్లలు చిన్నప్పటి నుంచి మనం ఎన్నో కలలు కంటూ ఉంటాం కదా, మా పిల్లలు ఎలా ఉండాలి అలా ఉండాలి, ఎన్నెన్నో నేర్చుకోవాలి, వాళ్ళన్నీ నేర్చేసుకోవాలి, అన్ని వాళ్ళకి వచ్చేయాలి అని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాం కదా. దానికోసం అయితే ఎన్నెన్నో వీడియోస్ చూస్తూ ఉంటాం, వాటినే పక్కగా ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. కానీ మన పిల్లలు కొన్ని రోజులకి మన పిల్లలు వినట్లేదనో, లేకపోతే వాళ్ళకి అర్థం అవ్వట్లేదనో, లేకపోతే మనకు విసుగొచ్చి అవన్నీ పక్కన పడేస్తూ ఉంటాం, ఇంకా వాళ్ళనైతే పట్టించుకోం. సో దీంట్లో ఏంటంటే లోపం ఎప్పుడు పిల్లల్లో ఉండదండి, మనం నేర్పించే విధానంలో ఉంటుంది, మనం చేసే ప్రయత్నంలో అయితే ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ఇప్పటి నుండి మనకు వచ్చే రీతిలో అయితే పిల్లలకి అస్సలు చెప్పకూడదు. రైమ్స్ కానీ, గుడ్ హ్యాబిట్స్ కానీ ఏవైనా సరే మనకు వచ్చే రీతిలో అయితే అస్సలు చెప్పకూడదు. పిల్లలకి ఎలా అయితే అర్థమవుతుందో వాళ్ళకి అర్థమయ్యే విధానంలో అయితే మనం చెప్పాలి. అలా చెప్తే ఖచ్చితంగా గుడ్ హ్యాబిట్స్ కానీ, రైమ్స్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, లేకపోతే ఎలాంటి విషయమైనా సరే వాళ్ళకి అర్థమైన రీతిలో మనం చెప్పగలిగితే తప్పకుండా పిల్లలు వింటారు, నేర్చుకుంటారండి. సో ఇప్పటి నుంచి మీకు వచ్చే విధంగా అయితే అస్సలు చెప్పొద్దు, వాళ్ళకి అర్థమయ్యే విధంగా అయితే చెప్పడానికి ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.